మనకి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో యూట్యూబ్ చూస్తున్నటువంటి వారికి, మరి వాట్సాప్లో ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా, గ్రూప్లో ఉన్నటువంటి వారందరికీ, ఇరుగు పొరుగు వారికి, సంఘ బిడ్డలందరికీ కూడా ప్రభు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి దేవుడు మనకిచ్చినటువంటి అనేకమైన పాటల్లో మరి యెహోవా నీకు ఆధారమగును అని, ఈ ఆధారము అనేటువంటి పదం మీద మనము పాట రాయటం జరిగింది. ఈ పాటను మనమందరం కూడా నేర్చుకుందాం. ఆయన నామాన్ని మనం మహిమపరుద్దాం. మన సంఘాలలో, మన యొక్క కుటుంబాలలో మనం పాడుకొని ప్రభువుని మహిమపరచుదాం. గత దినాల్లో మరి ఇది పంపించానో లేదో నాకైతే గుర్తులేదు. అయినా పాట దేవుడు ఆత్మీయ గీతం ఇది. ఆయనే మనకు ఆధారం. ఆయన లేకపోతే మనమేమి కూడా చేయలేం. కాబట్టి ఏ పని చేయాలన్నా ఆయనే మనకు ఆధారం. ఆధారమా నా ప్రాణాధారమా, నా ప్రేమాధారమా, నా మహిమాధారమా, నా జీవాధారమా, ఆధారం నీవేనయ్యా యేసయ్యా, నా ఆశ్రయం నీవేనయ్యా, నా ఆధారం నీవేనయ్యా, నా యేసయ్యా, నా ఆశ్రయం నీవేనయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నా ఆధారం నీవేనయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నా ఆశ్రయం నీవేనయ్యా, నా ఆధారం నీవేనయ్యా. మహిమలో నన్నిలా నింపితివి, మహిమగా నన్ను మార్చితివి, నీ మహిమతో నన్నిలలో నింపితివి, నీ మహిమగా నన్ను మార్చితివి, మహిమగల పాత్రగా లోకములో వాడుకొనుచుంటివి, నీ మహిమగల పాత్రగా నన్నిలలో వాడుకొనుచుంటివి, ఆధారం నీవేనయ్యా, నా ఆశ్రయం నీవేనయ్యా, నా ఆధారం నీవేనయ్యా, యేసయ్యా, ఆశ్రయం నీవేనయ్యా. ఆశ్రయించితిని నిత్యము నీ పాద సన్నిధిని, ఆశ్రయదుర్గముగా నాకిలలో నిలిచితివి, ఆశ్రయించితిని నిత్యము నీ పాద సన్నిధిని, ఆశ్రయదుర్గముగా నాకిలలో నిలిచితివి, ఆశ్రయపురములో చేరి ఆనందింతును, నా ఆశ్రయపురములో చేరి ఆర్భటింతును, ఆధారం నీవేనయ్యా యేసయ్యా, నా ఆశ్రయం నీవేనయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నా ఆధారం నీవేనయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నా ఆశ్రయం నీవేనయ్యా, ఆధారమా నా ప్రాణాధారమా, నా ప్రేమాధారమా, నా మహిమాధారమా, నా జీవాధారమా, ఆధారం నీవేనయ్యా యేసయ్యా, నా ఆశ్రయం నీవేనయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నా ఆధారం నీవేనయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నా ఆశ్రయం నీవేనయ్యా, యేసయ్యా,
నా ఆధారమా, నా మెస్సయా, నా ఆశ్రయమా. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ పాట ప్రింటింగ్ కోసం ఇంకా రికార్డింగ్ కోసం కూడా ప్రార్థన చేద్దాం. మే గాడ్ బ్లెస్ యూ వన్స్ అగైన్.